బండిని రోడ్డు మీద పెట్టలేదు. రోడ్ అనేది పబ్లిక్ హైవే, నేషనల్ హైవే. ఇలా పట్టుకోరండి, ఏమన్నా వస్తే షాప్ రావచ్చు, బయటికి లోపలనే పెట్టుకోవాలి. रमेश करा फुटपाथ लोपल పండ్లు కూడా సార్ గారు ఆదేశానుసారం రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు పరిగి పట్టణం లోపల మా పోలీస్ సిబ్బంది, ఎస్ఐ గారు, మున్సిపల్ కమిషనర్ గారు అందరితో కోఆర్డినేషన్ చేసుకొని ఈ యొక్క రోడ్డును ఎవరైతే ఎంక్రోచ్ చేస్తున్నారో రోడ్ ఎంక్రోచ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగి యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాలు కోల్పోతున్నారు. కొంతమందికి ఏమన్నా డ్యామేజ్ కాళ్ళు ఇరగడం కానీ చేతులు ఇరగడం కానీ జరుగుతుంది. సో అలాంటి ప్రమాదాలు నివారించడం, ఈ యొక్క నెల లోపల అన్ని ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది పబ్లిక్లో కూడా పెద్ద ఎత్తున అవేర్నెస్ కల్పించాలి. మళ్ళీ మన యాక్సిడెంట్లు జరగకుండా నివారించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఆటో అడ్డలు ఏదైతే నేషనల్ హైవే ఉందో దీనిపైన పెట్టకుండా వాళ్ళకి కొన్ని ప్లేసులు చూపించడం జరిగింది. ఆ ప్లేసులనే వాళ్ళ ఆటోలు పెట్టుకోవాలి. ఆటో యూనియన్స్ అధ్యక్షులకి మరియు వాళ్ళ మెంబర్స్కి, ఆటో డ్రైవర్లందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే మనం అందరం యాక్సిడెంట్ నివారించడం లోపల ప్రధాన పాత్ర వహించాలి. వాళ్ళు ఎట్టి పరిస్థితుల లోపల ఈ హైవే మీద వెహికల్ పెట్టకుండా వాళ్ళకి డెసిగ్నేటెడ్ ప్లేసెస్ చూపించడమో అక్కడ పెట్టుకొని వాళ్ళు ప్యాసింజర్ని క్షేమంగా వాళ్ళ ఇంటికి చేర్చాలి. ప్యాసింజర్ని క్షేమంగా చేర్చే బాధ్యత కూడా వాళ్ళు తీసుకోవాలి ఆటో డ్రైవర్. ఎందుకంటే వాళ్ళ ఆటోలు ఎక్కి 5-6 మంది కావచ్చు, ఎంతమంది ఉన్నా వాళ్ళ ప్రాణాలకు వీళ్ళే ప్రొటెక్షన్గా ఉండాలి. ర్యాష్గా నడిపేయకూడదు. ఆటో డ్రైవర్స్ అన్ని వెహికల్ డాక్యుమెంట్స్ కలిగి ఉండాలని, వెహికల్ వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆర్సీ, ఇన్సూరెన్స్ అన్నీ కలిగి ఉండాలి. ప్రమాదాలు మనం కరెక్ట్ పోతున్న ఒక్కొక్కసారి ఎదుటి వ్యక్తి కూడా నిర్లక్ష్యం వల్ల కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎదుటి వ్యక్తి నిర్లక్ష్యాన్ని కూడా పసిగట్టి ప్రమాదాన్ని డైనమిక్గా తప్పియడానికి ఆటో డ్రైవర్లు కూడా కృషి చేయాలి. అందరు బైక్ రైడర్స్ కూడా పరిగిపట్నంలో కొంత వరకు రాంగ్ రూట్లో వస్తుండ్రు. వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నట్టు రాంగ్ రూట్ ప్రయాణం సురక్షితం కాదు. రాంగ్ రూట్లో ఏమైనా యాక్సిడెంట్ అయితే వీళ్ళకేం జరిగినా ఎదుటి వాళ్ళకి ఏం జరిగినా వీళ్ళ మీదనే కేసులు నమోదు చేసి కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాంగ్ రూట్ అనేది మాత్రము రాంగ్ రూట్కు పెద్ద సెక్షన్లు ఉంటాయి. దానికి యాక్సిడెంట్కు బాధ్యత వహిస్తే వాళ్ళే రెస్పాన్సిబుల్ ఫిక్స్ అవుతారు. కాబట్టి ఎవరైనా ఈ బైక్ రైడర్స్ రాంగ్ రూట్లో పోవద్దని విజ్ఞప్తి చేస్తున్న పరిగిపట్నం ప్రజలందరికీ కొద్దిగా దూరం అయినా సరే యూటర్న్ తీసుకొని వాళ్ళ రూట్లో వెళ్ళండి. ఇక్కడ గాంధీ చౌక్ దగ్గర కానీ మన బస్టాండ్ ఏరియాలో కానీ అంబేద్కర్ చౌరస్తా దగ్గర నుంచి రాంగ్ రూట్లో మేము అబ్జర్వ్ చేసినాము.
మేము అక్కడ కెమెరాలు ఏర్పాటు చేసి ఆన్లైన్లో కూడా ఫైల్ వేయాలని ప్లానింగ్లో ఉన్నాము. ఎవరు అటువంటి పరిస్థితి తెచ్చుకోదని కోరుతున్నాము. అలాగే ఈ ఫుట్పాత్లో ఉన్న ఈ యొక్క షాప్ వెండర్స్ ఉన్నారు, చిన్న చిన్న షాపులు నడుపుకునే వాళ్ళకు వాళ్ళు కూడా ప్రజలకు ఇబ్బంది కలిగేది. రోడ్డు పైన ఎట్టి పరిస్థితులు హైవే పైన పెట్టకుండా వాళ్ళు ఆ ఫుట్పాత్ ఏదైతుందో దానిపైన కమిషనర్ గారు చెప్పిన ప్రకారం మున్సిపల్ కమిషనర్ ఏదైతే ప్లేస్ చేస్తారో ఆ ప్లేస్ లోపల పెట్టుకొని ట్రాఫిక్ అంతరాయం కలిగేద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఆర్టీసీ డ్రైవర్లు అయినా, లారీ డ్రైవర్లు అయినా, బైక్ రైడర్లు అయినా, కారు నడిపే వాళ్ళైనా అందరూ సురక్షితంగా నడపాలి. ఈరోజు రోడ్డు ప్రమాదాల వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. అన్నిటికంటే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు మరణిస్తుంది. కాబట్టి దాన్ని పోలీస్ శాఖ కూడా సీరియస్గా తీసుకుని గౌరవ డీజీపీ సార్ గారు. సో అందరూ సహకరించి మనము ఈ సంవత్సరం నుంచి ఒక గోల్ పెట్టుకొని యాక్సిడెంట్ నివారించడంలో ప్రజలందరూ ముఖ్య పాత్ర వహించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బంది అందరూ కలిసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వ్యాపారస్తులు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఎన్నో రకాలుగా యాక్సిడెంట్ అయి ఒక అమూల్యమైన ప్రాణాలను కోల్పోతున్న ప్రజలు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీ అందరూ సహకరించినప్పుడే ఇలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూసుకోగలుగుతాం. ప్రధానంగా మీరు ఇచ్చే వ్యవస్థలో మీరు ఏర్పాటు చేసుకునే స్థలంలో కాకుండా ఈ ఫుట్పాత్ మీద రోడ్డు పైన ఇచ్చేసి ప్రజలకు చాలా అసౌకర్యం కల్పిస్తూ ఉన్నారు. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపటి నుంచి ఎవరైనా ఈ ఫుట్పాత్ మీద కానీ బయట కానీ రోడ్డు పైన బండ్లు ఉంచినట్లయితే దాన్ని మరి పోలీస్ సహకారంతో మరి మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా దీన్ని షిఫ్ట్ చేయడం జరుగుతుంది. మరి కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఫైన్లు కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి వ్యాపారస్తులు అందరూ కూడా గుర్తించాలి. వాళ్ళకి సంబంధించిన సామాన్లన్నీ ఈరోజు మధ్యాహ్నం వరకు క్లియర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. మరి అదేవిధంగా ఫుట్పాత్లు కాకుండా రోడ్ మీద కూడా వచ్చేసి వివిధ విలేజ్ నుండి వచ్చేసి బండ్లు ఎక్కడ పడితే అక్కడ నిలబెట్టడం జరుగుతుంది. దీనివల్ల ప్రజలు వ్యాపార నిమిత్తం వచ్చిన వాళ్ళు వారి యొక్క వసతులకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. వారికి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా వ్యాపారస్తులకు ప్రజలకు అందరూ కూడా కోరుతా ఉన్నా.